అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన జరగబోతోందండి. ఇప్పుడు మనం దాని గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా అమరావతి వాసులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ కూడా గుడ్ న్యూస్ గానే పరిగణించాలి. అమరావతి రాజధానిలో మరొక ఐకానిక్ బ్రిడ్జికి అయితే నిర్మాణానికి సిద్ధం చేయబోతా ఉన్నారు. శంకుస్థాపనకి రెడీ చేయబోతా ఉన్నారు. ఆ బ్రిడ్జికి సంబంధించి ఇప్పటి వరకు 4-5 డిజైన్లు సిద్ధం చేసినట్టుగా చెప్తా ఉన్నారు. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏదైతే రాయపూర్ నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ కు సంబంధించి మూలపాడు వరకు దాదాపుగా 1280 కోట్ల రూపాయల వ్యయంతో 6 లైన్ల బ్రిడ్జి రాబోతా ఉన్నట్టుగా సమాచారం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు మూలపాడులో ఏర్పాటు కాబోతున్న ఐకానిక్ బ్రిడ్జి ద్వారా అమరావతి రాజధానిలోని ఏరియాకి సంబంధించి ప్రభుత్వ భవనాలు, అసెంబ్లీ, హైకోర్టు, ఇతరత్ర విద్యాలయాలకు సంబంధించి రాజధాని ప్రాంతానికి రావడానికి వీలుగా ఐకానిక్ బ్రిడ్జి అయితే నిర్మాణానికి అయితే పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దాని మీద 4-5 డిజైన్లు సిద్ధం చేసినట్టుగా చెప్తా ఉన్నారు అధికార వర్గాలు. ఆ యొక్క డిజైన్ మీద ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం కోసం పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. ఇదే విధంగా గతంలో కూడా సిఆర్డీఏ భవనానికి సంబంధించి ఆ భవన నిర్మాణం పూర్తయిన సందర్భంలో ఆ యొక్క భవనానికి సంబంధించి ముఖ చిత్రానికి సంబంధించి ఇదే విధంగా ప్రజల అభిప్రాయం కోసం ఎక్కువ మంది ఏ డిజైన్ ఇష్టపడతారనే ఉద్దేశంతో అదే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. ఎవరైతే ప్రజలు ఎక్కువగా ఇష్టపడ్డారో ఆ డిజైన్ నే ఆ యొక్క బిల్డింగ్ ఆకృతికి సెట్ చేయడం జరిగింది. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత కలిగిన భవనాలన్నిటికీ కూడా ఇలాగే పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని చెప్తా ఉన్నారు. ఒక 4-5 డిజైన్లు రూపొందించి ప్రజల ఆమోదం తెలుసుకుని ప్రజా ఆమోదం మేరకు ఆ డిజైన్ రూపొందిస్తానంటే చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు నిర్మించబోయే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా దాదాపు నెల రోజుల లోపలనే శంకుస్థాపన చేయడానికి అన్ని విధాలా సిద్ధం చేసినట్టు చెప్తా ఉన్నారు. బ్రిడ్జి పనులు ప్రారంభమైన తరువాత టెండర్స్ పెట్టడం లాంటి ప్రక్రియలు వేగవంతంగా పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించడం 3 సంవత్సరాల్లో అంటే 36 నెలల లోపల బ్రిడ్జిని అయితే పూర్తి చేయాలని అమరావతి రాజధానికి అంకితం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది అమరావతి రాజధానికి ఉత్తర ఆంధ్ర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి, అలాగే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి నేరుగా మూలపాడు మీదుగా ఇదే బ్రిడ్జి మీదుగా అమరావతి రాజధానిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పటికే గొల్లపూడి వద్ద ఉన్నటువంటి విజయవాడ బైపాస్ మీద కూడా స్పీడ్ యాక్సెస్ రోడ్డు వెళ్ళొచ్చు. ఇక హైదరాబాద్ నుంచి అమరావతి రాజధానికి వచ్చే వాళ్ళకి మాత్రం చాలా పీస్ఫుల్ గా యాక్సెస్ గా ఉంటుందని చెప్తా ఉన్నారు. అమరావతి రాజధానికి జాతీయ రహదారితో కనెక్టివిటీ ఏర్పడుతుంది. అమరావతి రాజధానికి ఈ ఐకానిక్ బ్రిడ్జి మీదుగా కోర్ క్యాపిటల్ మీదుగా గుంటూరు వెళ్లేందుకు కూడా రహదారి అయితే సిద్ధం కాబోతా ఉందని చెప్తా ఉన్నారు. రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఈ డిజైన్ ని ప్రజామోదం పొందించి టెండర్స్ గా అయితే కాల్ చేయబోతా ఉన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ ఐకానిక్ బ్రిడ్జి ఒక ప్రతిష్టాత్మకమైనదిగా ఒక పెద్ద ఐకానిక్ గా నిలవబోతోందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్తా ఉన్నారు. ఐకానిక్ బ్రిడ్జి డిజైన్స్ ఎలా ఉన్నాయి అనే విషయంలో మళ్ళీ ఒకసారి మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.